నా పేరు నాగమణి, మాది మిట్టుగూడపాడు గ్రామం. మేము చిన్న విలేజ్ ఇది. ఇక్కడ ఒకప్పుడు పరిస్థితి మోకాట్లేదు, బురద ఉండేది, ఎంతో దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. జగనన్న వచ్చిన తర్వాత మాకు రోడ్లు వచ్చినాయి. వాటర్ ప్రాబ్లం లేకుండా ఎస్సీ కాలనీలో, కేవలం ఎస్సీ కాలనీలోనే 3 బోరింగ్లు ఉన్నాయి. 2 బోరింగ్లు సపరేట్గా 4 బజార్లకు 2 బోరింగ్లు ఉన్నాయి. మా పిల్లలు 9th క్లాస్ నుంచి అమ్మఒడి, మా పిల్లోడు పెద్ద అబ్బాయి 9th క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం వచ్చింది. జగనన్న గెలిచిన తర్వాత అమ్మఒడి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు డిగ్రీలోకి వెళ్ళాడు, విద్యా దీవెన వస్తుంది. మా చిన్న అబ్బాయి 2nd ఇంటర్ చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయికి అమ్మఒడి పోయిన సంవత్సరం కూడా పడింది. మళ్ళీ ఆ అబ్బాయి చదువుకొని ఇంజనీరింగ్ చదవాలని మా కోరిక. జగనన్న పేద పిల్లలను చదివిస్తాడని మా ఆశ. మేము ఇంత చదువులు చదువుకోవాలంటే జగనన్నే ముఖ్యమైన కారణం అనుకుంటున్నాం. కొన్ని పథకాలు పెట్టారు కానీ అప్పట్లో అయితే మాకు అందుబాటులోకి వచ్చేవి కాదేమో. ఇప్పుడైతే సొంతంగా తల్లుల అకౌంట్లలో కానీ పిల్లల అకౌంట్లలో కానీ పడుతున్నాయి, నేరుగా పడిపోతున్నాయి. మేము వెళ్ళి యాజమాన్యాన్ని అడగటానికి కూడా మాకు హక్కు ఉంది. మా పిల్లలకి ఎందుకు చదువు చెప్పట్లేదండి, మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని అడగటానికి మాకు హక్కు ఉంది. అప్పుడైతే గవర్నమెంట్ వేస్తున్నారంటే వేస్తున్నారో వేయట్లేదు మాకైతే తెలియదు, మేము అడగటానికి మాకు హక్కు లేదు. ఇప్పుడు అడుగుతున్నాము. సార్లు కూడా మేము వెళ్ళంగానే కొంచెం మర్యాద ఇస్తున్నారు. మా పిల్లల్ని, మీ పిల్లల్ని ఒక ప్రయోజకులను చేస్తామని వాళ్ళు మాట ఇస్తున్నారు. ఈ మాట పైనుండి జగనన్న ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ జగనన్న మాటను నెరవేర్చుకోవడానికి మళ్ళా జగనన్న రావాలి, మా పిల్లలు చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలంటే మాకు జగనన్న కావాలి. రామకృష్ణారెడ్డి గారు ఇంటింటికి వచ్చి అడిగి వెళ్ళినప్పుడు, ఓసారి వచ్చినప్పుడు చూసినప్పుడు రోడ్లు అంతా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడైతే రోడ్లు పడ్డాయి. ఈసారి మళ్ళీ ఆయన గెలవాలి. మా కాలనీలో పింఛన్ అనేది వాలంటీర్లు వ్యవస్థ పెట్టిన తర్వాత మంచంలో నుంచి లేవలేని ముసలోళ్ళకి కూడా ఇంటికి వచ్చి చక్కగా ఫస్ట్ తారీఖు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళు ఒక్కోసారి నడవలేక ఒక్కొక్క నెల డబ్బులు పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. వచ్చే నెలలో వెళ్ళి అడిగితే ఇవ్వరు కదా. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అక్కడికని ఇక్కడికని తిరిగేసి చేతకాక మెదలకుండా ఉన్నారు. ఇప్పుడు రేపు అనుకునేది లేకుండా ఈరోజు ఫస్ట్ తారీఖు కంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు పడ్డట్టు చక్కగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వితంతువులకి డబ్బులు వస్తున్నాయని వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అలాంటి ప్రభుత్వం మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో పథకం అమలైతూనే ఉన్నది. ఏదో ఒక రకంగా అమ్మఒడియో, ఆసరానో, వృద్ధాప్యంలో పింఛనో, వితంతువులు పెన్షనో, ఒంటరి మహిళ, ప్రతి వాళ్ళకి ఏదో ఒక పథకం వస్తూనే ఉంది. తీసుకుని మర్చిపోయినట్లు కాకుండా జగనన్నని, రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీతో మరలా జగనన్నకి ఓటేసి అన్ని ఆయన హామీ ఇచ్చినవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట కూడా అలాగే నమ్మకంగా ప్రజలందరూ నడిపిస్తాడని, పైన దేవుని దీవెన కావాలని, కిందన్న ప్రజలు కూడా ఆయన్ని ఎంతో నమ్ముతున్నారు కాబట్టి పేద ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయాడు. రామకృష్ణారెడ్డి గారు కూడా మళ్ళీ విజయవంతంగా గెలుస్తారని మేము నమ్ముతున్నాము. ఆ నమ్మకం మాకుంది. ఈసారి మా ఓటు జగనన్నకి, రామకృష్ణారెడ్డి గారికి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.